కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక నేడు తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, యువత, పేదలకు ప్రాధాన్యం ఉంటుందనే అంచనాలున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బడ్జెట్పై మరింత ఆసక్తి పెంచాయి. మరి ఈసారైనా నిర్మలమ్మ వరాలిస్తారా? వేతన జీవులు కోరుకుంటున్న ఊరట దక్కుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. నేడు లోక్సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా 8దోసారి. దీంతో ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిలవనున్నారామె. రైతులు, మహిళలు, యువత, పేదలకు ఇప్పటికే కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. బడ్జెట్లోనూ వీరిపై ప్రత్యేక దృష్టి ఉంటుందనే అంచనాలున్నాయి. మహిళా సాధికారత లక్ష్యంగా పథకాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడంతో పాటు జన్ ధన్ యోజన, ముద్రా యోజనలకు కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలున్నాయి. పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ పేషీ నుంచి బయటకు వచ్చారు. బడ్జెట్ కాపీని మీడియాకి చూపిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె పార్లమెంట్లో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది రికార్డ్. అదేవిధంగా ఎన్డీఏ అధికారం చేపట్టాక, మూడోసారి అధికారం చేపట్టాక కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ పైన చాలా అంచనాలు ఉన్న నేపథ్యం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భుజాలపైన చాలా పెద్ద బాధ్యతలు, అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ప్రతిని చూపిస్తూ ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు నిర్మలా సీతారామన్. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆర్థిక శాఖకి సంబంధించిన అధికారులు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఉన్నారు. ఆమె పార్లమెంట్కి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. मैडम सामने प्लीज हटो हटो